నమస్కారం. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు కళాకారుల పరిచయంలో భాగంగా మన గడ్డం శంకరయ్య గారిని ఒక సీనియర్ చిందు యక్షగాన కళాకారులు వారిని మీకు పరిచయం చేస్తాను. చాలా చిందు యక్షగానం అంటే చాలా పెద్ద ఆర్ట్ ఫామ్. ఇది ప్రతి జిల్లాలో కూడా కొన్ని వందల వేల మంది ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ఇది. దీని లోపల అభినయం ఉంటుంది, వాచకం ఉంటుంది, సాహిత్యం, సంగీతం, లయ, శృతి, కాస్ట్యూమ్స్, చాలా పెద్ద ఆర్ట్ ఫామ్ ఇది. కానీ దీనికి మంచి గుర్తింపు రావాలి. ఇది మంచి పెద్ద పెద్ద కళాకారులు, దీని లోపల పద్మశ్రీ సమ్మయ్య గారు ఉన్నారు, తర్వాత చాలామంది సంజీవ గారు, తర్వాత శంకరయ్య గారు, తర్వాత ఇప్పుడు ప్రకాష్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు, నారాయణ, చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. కానీ వారికి సరి అయిన జీవనోపాధి లేక, సరి అయిన గుర్తింపు లేక, వారు కొంచెము వాళ్ళ ఆర్ట్ ఫామ్ను వాళ్ళు డెవలప్ కాలేక, వాళ్ళు పాపం ఒక పూట తిండి దొరకక చాలా ఇబ్బందులు, కష్టాలు పడుతున్నారు. వాళ్లకు చేదోడు వాదోడుగా మనవంతు సహాయంగా ఈ పెద్ద ఆర్ట్ ఫామ్ను ఇంకొక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ కళారూపకాల్లో, ఈ తెలంగాణ ప్రజలలో ఈ ఆర్ట్ ఫాము ఎంతో ప్రసిద్ధి కావాలని, ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు, వాళ్ళకి జీవనోపాధి కలిగి, వాళ్లకు 2 పూటల భోజనము, మంచి ఆర్థిక సహాయము, ఆర్థిక వనరులు కూడా వాళ్లకు చాలా వాళ్ళే మేకప్ వేసుకుంటారు. వాళ్ళే సంగీతం, వాళ్ళే సాహిత్యం, వాళ్ళే అన్నీ చాలా అన్ని రకాలుగా ఇమిడి ఉంటాయి ఇందులో. వారి గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ కళా ప్రయాణం గురించి మన గడ్డం శంకరయ్య గారిని అడిగి తెలుసుకుందాం. గడ్డం శంకరయ్య గారు నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నా సార్. ఎంత మీ వయసు ఎంత? నా వయసు 60 దాకా ఉంటుంది సార్. 62, 60 ఉంటుంది సార్. నేను 9 ఏళ్ళ సర్వీస్ నుంచి 9 ఏళ్ళ అబ్బాయి. నాన్నగారి పేరేంటి? మా నాన్న పేరు అరవపల్లి. అరవపల్లి అంటే మా నాన్నగారు అరవపల్లి అని ఎట్లా వచ్చిందంటే, చేతులు విడివండి, ఫ్రీగా మాట్లాడండి. అరవపల్లి ముచ్చట్లు దేవుని కాడ ఉండే అరవపల్లి అని. ఆ దేవుని కాడికి వీళ్ళు పోయేది అన్నట్టు మా నాన్నకి. ఇట్లా పోతే ఆ దేవునికి మొక్కితే ఇక మా నాయన పుట్టిండట. ఇక అదే పేరు అరవపల్లి అని పేరు. మీ అమ్మ పేరేంటి? మా అమ్మ పేరు నరసమ్మ. లక్ష్మాపురం. ఎక్కడ? యాదాద్రి భువనగిరి, రామన్నపేట మండలం, లక్ష్మాపురం గ్రామం. నేను 10 కళాకారులు. మీరు? యక్షగాన కళాకారుణ్ణి. అన్ని రూపాలు, గోసంగేశం, ఎల్లమ్మేశం, భాగవతం ఇవన్నీ ఆడతా సార్. నేను 10 ఏళ్ళ పిల్లగాని కానుంచే మా నాన్న నాకు ఈ భాగవతం నేర్పిండు. భాగవతం నేర్పితే ఇక ఈ ఊళ్ళల్లోకి పోయి అర్జన్లను కట్టడి అడుక్కునుడు, ఒక 5,000, 10,000 మా కుటుంబానికి కట్టడి అడుక్కొని. చిందు యక్షగానం అంటే ఏంటి? సింధు యక్షగానం అంటే ఆనాడు జాంబవంతుడికి 2 భార్యలట. జాంబవంతుడు అంటే ఆది జాంబవంతుడు అంటే ఒక అర్జనుల్లో ఉంటారు కదా సార్. ఇప్పుడు మాదిగోళ్ళు ఉంటారు కదా, ఆది జాంబవంతుడు అనేది ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య పిల్లలం అన్నట్టు మేము. ఒక భార్య అయితే, ఒక భార్య ఏం చేసిందంటే, ఒక 16 ఏళ్ళ వయసులో అమ్మాయి. చెప్పేది కరెక్ట్ గా చెప్పండి, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది కాదు. ఏమి ఇబ్బంది లేదు సార్, కరెక్ట్ చెప్తా. అయితే ఆ అమ్మ ఇప్పుడు చిన్న భార్య. కథలు కాదు అసలు చిందు యక్షగానం అంటే ఏంటి? అసలు సింధు యక్షగానం అంటే మాకు సింధు రూపము ఎట్లొచ్చింది గది చెప్తా సార్. అట్లా అయితే మేము ఈ అర్జన్లను అడుక్కుంటాం అన్నట్టు. అర్జన్ ఒక మాదిగా ఆయనకి 2 భార్యలు అయితే, మేము చిన్న భార్య పిల్లలం, వాళ్ళ అర్జన్లేమో పెద్ద భార్య పిల్లలు. ఈ అమ్మాయిని సాధలేక ఒక ఆనాడు జాంబవంతుని భార్య పిల్లలని మీరు వదిలేసిండ్రు మమ్మల్ని. మమ్మల్ని వదిలేస్తే ఇక అర్జన్లను అడుక్కుంటా ఊరు తిరుక్కొని కట్టడి రూపకంగా అడుక్కొని, అది వెనకట మళ్ళీ అదే సాంప్రదాయం పట్టుకొని మేము వస్తున్నాం సార్. మేము వస్తున్నాం, మా నాయనలు వచ్చిర్రు, మేము వస్తున్నాం. మీ తాత పేరేంటి? మా తాత పేరు లచ్చి నరసమ్మ. అంటే మేము భోగం వల్లం అన్నట్టు, భోగం కులం అన్నట్టు. ఇప్పుడు కాదు, మా తాత భోగం దానికి పుట్టిండట. తండ్రి లేడు. అందు గురించి యక్షగానాలు వేస్తుంటే యక్షగాన కళారూపాలు సింధోళ్ళు అని ఒక పేరు పెట్టుకొని, అయితే మా నాన్న
మా తాతేమో మా నాన్నకు నేర్పిండు. మీరు చెప్పింది కరెక్టేనా? మా తాతేమో మా నాన్నకు నేర్పిండు. మా నాన్న భాగవతాలు ఆడిండు. మళ్ళీ మా నాన్న కూడా మాకు నేర్పిండు. మేము కూడా మా పిల్లలకు కూడా ఎక్కడి జీవనోపాధి లేదు. ఇట్లా ఆడితే ఈ ఊరికి వస్తే ఒక 5,000 చెప్తే 10,000 చెప్తే మా పొట్ట గాడుస్తుంది. మరి ఇట్లది మనం ఎంతమంది ఉంటారు మీ చిందు యక్షగానంలో? మా చిందు యక్షగానం 12 మంది ఉంటారు సార్. ఓకే, 12 మంది మాకు. అంటే వెంకట రోజులలో మీరు ఎట్లా కష్టపడ్డారు, ఎట్లా నేర్చుకున్నారు అవి చెప్పండి. అదే ఆ రోజుల్లో కష్టపడ్డది. ఇప్పుడు అన్నం లేదు ఆ రోజుల్లో, తింటేందుకు తిండి లేదు. తింటేందుకు తిండి లేక మా నాన్న మా తాతలు ఏం చేసిరంటే ఈ మాదిగిన్ల పోయింటే అడుక్క తినేది. అడుక్క తిని మమ్మల్ని కూడా అట్నే అడక తినబెట్టారు. మమ్మల్ని అట్నే అడక తినబెడితే ఇక మేము అట్నే ఇక మా అయ్య పోతుంటే మా అయ్య తరపుగా మేము పోయి. ఇప్పుడు ఆ పదాన్ని వాడద్దు, మాదిగలని పదాన్ని వాడకండి. అది వాడకుంటే ఇక మాకు జీవనోపాధి లేదు. అర్జనులని ఇప్పుడు ఎవరిని కించపరచొద్దు, మనం కించపడు. మాదిగోళ్ళు అనే అర్జనులు. ఆ అర్జనుల కాడికి పోయి పావులో బేడో అడుక్కొని అయ్య అమ్మ అడుక్కొని ఇంటింటికి అన్నం అడుక్కొని తినేది మేము. అన్నం ఆడుకొని తిని ఇక ఇట్నే కాలాశాపం గడుచుకుంటుంటే మా నాయనకు 4 కొడుకులకు 4 విద్య నేర్పిండు, భాగవతం నేర్పిండు. మంచి కళాకారులం అయినాం. ఏమేం పేర్లు మీ అన్న పేరు? మా పెద్దన్న పేరు యాదగిరి, నా పేరు శంకరయ్య, నా తర్వాతోడు మురళి, చిన్నోడు స్వామి. గడ్డం స్వామి చనిపోయిండు సార్. మొన్న కిడ్నీలు ఖరాబ్ అయి చనిపోయిండు సార్. ఇక మాకు మేళం కూడా లేకుండా అయిపోయింది. గిట్నే అన్న భాగవతం ఆడాలంటే పక్క వాళ్ళ బదులు తీసుకొచ్చుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేము కళారూపం చూపించుకుంటాం. ఏమేం పాత్రలు వేశారు ఇప్పటివరకు? ఇప్పటిదాకానైనా ఇప్పుడు సెంచు లక్ష్మి ఆడితే అందులో నేను సెంచు లక్ష్మికి వేస్తా. సెంచు లక్ష్మి అంటే నరసింహస్వామి, ఆదిలక్ష్మి, సెంచు లక్ష్మికి వేస్తా. ఇప్పుడు ప్రహ్లాద ఆడితే నీలావతికి వేస్తా. అంటే ఆడవేషాలు వేస్తారా? ఆడవేషాలు. కంసమర్దన ఆడితే దేవకి వేస్తా. ఇప్పుడు హరిశ్చంద్ర నాటకం ఆడితే అక్కడ చంద్రామతికి వేస్తా. ఇప్పుడు బాలనాగమ్మ ఆడితే బాలనాగమ్మకి వేస్తా. మళ్ళా ప్రభావతి ఆడితే ప్రభావతికి వేస్తా. సత్య సావిత్రి ఆడితే సావిత్రికి వేస్తా. ఇక ఇట్లాంటి పాత్రలు వేసుకుంటా మా కాలశాపం గడుపుకుంటున్నాం. ఇక మా పిల్లలు ఇప్పుడు మీరు గిట్నే అయితే మేము గిట్నే అయితే ఎట్లా అని వాళ్ళు చదువుకున్నారు, కానీ వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేవు, వేయలేవు. ఇక ఇప్పుడు హైదరాబాదు అక్కడ అటు ఇటు పోయి ఇంత కూలో నాలో చేసుకొని హోటళ్ళను అదో ఇదో చేసుకొని బతురు. మీరు చేసిన ఉద్దారకం ఏముందయ్యా? మీరు అడక తినే పావుల సంపాయ్యారు అయితే మమ్మల్ని కూడా అట్నే చేస్తారా? వద్దు, మేము ఏదో ఒకటి చేసుకొని వాళ్ళు బాధపడుతురు. ప్రోగ్రామ్ నేర్పించావని కొడుకులకు? నేర్పించినా కానీ నేర్చుకుంటలేరు. జీవనోపాధి లేదు. మీరు నేర్చుకొని మీ తాతలు నేర్చుకొని ఏం సంపాదించారు? మీరు నేర్చుకొని ఏం సంపాదించారు? నువ్వు ఇప్పుడు మరి మీరు అసలు ఈ సింధు యక్షగానంలో ఏమేమి వ్యవహారాలు ఉంటాయి చెప్పండి. సింధు యక్షగానంలో ఇప్పుడు ఒక నాటకం ఇవాళ సత్య సావిత్రి ఆడతాం సార్. సత్య సావిత్రి ఆడితే యమధర్మరాజు, అశ్వాపతి, మాళవి, సావిత్రి, మళ్ళీ పోతే అశ్వాపతి, ఇటువంటి వేషాల పాత్రలు ఉంటాయి. ఎవరి పాత్రలు వాళ్ళే వేసుకుంటారు. రంగులు వేసుకొని మేమే వేసుకుంటాం. ఇప్పుడు వేరే వాళ్ళు కిరీటాలు మణి కిరీటం కూడా ఈ మకాపే ఎప్పటి నుంచి? తాతల కాలం, తాతల ముత్తాతల కానుంచే సార్. తాతల ముత్తాతల కాలం నుంచి మేము మెకాపులు వేసుకున్నాడు. లేడీస్ కానీ జెంట్స్ కానీ మేమే వేసుకున్నాడు. వేరే వాళ్ళు మాకు వేసేది లేదు. ఆడేశమైనా మేమే వేసుకోవాలి, మొగేశమైనా మేమే వేసుకోవాలి. ఇక ఒకరికి ఒకరు వేసేది లేదు. పక్క వాద్యాలు మీ వాళ్ళే ఉంటారా? పక్క వాద్యాలు తబలా, హార్మాని, మధ్యలో హార్మాని, వెనక తాళాలు ఆడవాళ్ళు కొడతారు, లేడీస్ కొడతారు. మా తాతల ముత్తాతల కానుంచే లేడీస్. మా పిల్లలు కూడా కొడతారు. చిన్న పాత్ర పిల్లలకి చిన్న పాత్ర అయితే అరే నేర్చుకోరా బాబు, నువ్వు ఇట్లా ఏదో ఒకటి నేర్చుకుంటే. ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రాంలు చేశారు? నేను దాదాపు 300 ప్రోగ్రాంలు చేస్తాను. వందలంటే ఇప్పుడు ఒక 300 భాగవతాలు నేర్చుకుంటా. మా అయ్య నేర్పిన కాడ నుంచి
ఇప్పుడు ఒక భాగవతం వేల భాగవతాలు ఆడతాను. అట్లా 1000 భాగవతం అంటే ఒక సంవత్సరం ఒక 1000-2000 భాగవతాలు ఆడతాం. ఈజీగా ఆడతాం. భాగవతాలు ఆడతాం. ఇక మాకు ఈ జీవనోపాధి మా పిల్లలకు లేదు, మాకు లేదు. ఒక పాత్రోచితంగా ఒక పద్యం పాడండి. ఒక పద్యం పాడతాను సార్. పాడతాను సార్. మీ పాత్రలో పద్యాలు పాడండి. అదే ఇప్పుడు సత్యసావిత్రి ఆడతాను. యమధర్మరాజు కాడికి పోతాము. అయితే యమధర్మరాజును భర్త చనిపోతాడు. సావిత్రి భర్త చనిపోతాడు. చనిపోయినాక సంతానం ఇయ్యవు, మా నాన్నగారికి సంతానం ఇయ్య అంటది. యమధర్మరాజు ఆమెకు సంతానం ఇస్తాడు. ఏది వాళ్ళ తండ్రికి, తల్లికి సంతానం ఇస్తాడు. ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమేం చేస్తుందండి, అడ్డు తిరిగి నాకు కూడా సంతానం ఇయ్య అంటది. నాకు కూడా సంతానం ఇయ్యమంటే అప్పుడు ఏమంటాడంటే ఆ సంతానం ఇస్తేందుకు భర్త లేని వారికి సంతానం ఎట్టియా అని అంటాడు. నాకు కూడా మా నాన్నకి ఇచ్చినావు నాకు ఇయ్య అని అన్న పద్య రూపకంగా సంగీత పరంగా పాడండి. పాడతా. అమరులెటులైన అమరులెటులైన సంతానమందవచ్చు, మనుజలోకంబులకు సాధ్యమగడు లేడు. పుత్ర సంతానమే రీతి పొందవలయు, తమకు తెలియనిదేమి యమధర్మరాజ ధర్మరాజ. అది బాగుంది. ఇంకా ఇప్పుడు ఈ చిందు యక్షగానంలో సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, మేకప్ ఉంటుంది, తర్వాత వ్యవహారాలు ఉంటాయి. ఏది మన బట్టలు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, డ్రెస్సులు, తర్వాత ప్రక్క వాద్యాలు ఉంటాయి. అంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఇంతమంది కరెక్ట్ గా ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. 12 మంది ఉండాలి. 12 మంది ట్రైనింగ్. ఎవరి పాత్రలు ఒక పాత్ర కాగానే వరుసగా చేస్తుండాలి. అట్లా చేస్తుంటారు. ఎన్ని గంటలు చేస్తారు ఇట్లా? అట్లా 4 గంటలు చేస్తాం సార్. అంటే ఇప్పుడు మా తాతలు ఏం చేసేదంటే సందకాడ 9కి ఆట మొదలు పెడితే పొద్దటిలి 6-7 దాకా ఆడేది, పొద్దెక్కిన దాకా ఆడేది. అప్పుడు కరెంట్ అవన్నీ ఏం లేకుండా కదా మరి? ఏమి లేదు. అప్పుడు కరెంటు, లైట్లు, పిటర్ మార్క్సులు, అది పిటర్ మార్క్సులు అప్పటి ముచ్చట్లు ఏమన్నా ఉంటే చెప్పండి మీరు. అప్పటియా అంటే ఇప్పుడు జాంబ పురాణం వల్ల ఒకటి ఉన్నది, చదవనా సార్? ఒకటి పాడు. ఎందుకంటే ఇప్పుడు జామవంతుని వేషం కడతాం కదా, ఆ జామవంతుని వేషం కొంచెం మెల్లేవాడు, మరి నీకు హెల్త్ ఖరాబ్ కావద్దు, అందుకోసం అట్లా మెల్లేవాడు. ఇంకా నీకు వచ్చిందే పాడు, అదేం లేదు. అదే సార్, నాకు వచ్చిందే పాడతా. కానీ ఇప్పుడు ఎందుకంటే పాట పాడనా పద్యం చదవనా, ఏదో ఒకటి మీ పాండిత్యం ఎంత ఉందని తెలియడానికి అంతే. అట్లనా? సరే సార్. అట్లా ప్రభావతి పాడతా సార్. ఇంటి వినవే నాదు ముచ్చం టంతా నీకు తెలిపెదా, ఇంటి వినవే నాదు ముచ్చం పంతమేలా నాదు తండ్రి శంతాకి పుడు పోయేదా, ఇంటి వినవే నాదు ముచ్చం. సరే, ఇంకా మీరు బాగా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ బాగా చేసుకోండి. అదే సార్, నేను మీతోని నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు సాయం చేయాలి సార్. మాకు ఇవాళ కాదు, మొదటి సంది అయినా చేస్తున్నాము. ఇప్పుడు రఘునందం గారంటే మాకు ఫేమస్. మాకు ఇప్పుడు కాదు, మా కుటుంబం నుంచి చూస్తున్నాం. 30-40 ఏళ్ళ సంధి మిమ్మల్ని చూస్తున్న సార్. నేను పెద్ద మనిషిని కావచ్చిన మీ దయ మాకు సహకారం చేయాలి సార్. మాకు హెల్ప్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఓకే ఫ్రెండ్స్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మంచి పెద్ద కళాకారుని మనం ఇంటర్వ్యూ చేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.